ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత ఓడిపోయినట్టుగా డిక్లేర్ చెయ్యొచ్చు కదా మాస్టర్. మళ్ళీ 15 మినిట్స్ టైం ఎందుకు ఇచ్చారు? 1 అవర్ ఇచ్చినా సీతకు రాదు మాస్టర్. ఊరికే టైం వేస్ట్. అవును మాస్టర్, ప్రీతి గెలిచినట్టుగా అనౌన్స్ చేయండి. అలా జరగదు. నేను ముందే చెప్పాను పోటీలో న్యాయంగా ఉంటాను అని. అన్యాయమైన తీర్పునిస్తే ఆ నటరాజు నా 2 కాళ్ళు పనికి రాకుండా చేస్తాడు. ఒక్క నిమిషం, నేను వాష్రూమ్కి తీసుకెళ్ళి ఫేస్ వాష్ చేసి తీసుకొస్తాను. వెల్ డన్ ప్రీతి, మేం చెప్పినట్టే చేశావు. 10 నిమిషాలు కాదు కదా, అరగంటైనా దాని కళ్ళు మంటలు తగ్గవు. కారమా మజాకా? ఈ ట్విస్టు సీత ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అయినా ఇలా చేయడం నాకు అన్యాయం అని అనిపిస్తోంది. న్యాయమే డాడీ, నేనే గెలవాలి. మధుమిత వదిన మా సొంత వదిన కావాలి. ఇంత దాకా వచ్చాక న్యాయం అన్యాయం అని ఆలోచించకు జన. మధు ఇక్కడే ఉండాలి. సీత శివకృష్ణ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ పాటికి 2వ రౌండ్ పూర్తయి ఉంటుంది. సీత గెలిచిందో లేదో. సాంబ ఇంకా ఫోన్ చేయలేదండి, మీరే చేసి కనుక్కోండి. ఇందాక చేశాను కదా, తను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా. చలపతి గారు ఉన్నారు కదా బావా, ఆయనకి చెయ్యండి. హలో అన్నగారు, చెప్పండి. పోటీ ఏమైంది చలపతి గారు? అయిపోయిందా? సీత గెలిచిందా? ఇంకా లేదన్నగారు, సీత కళ్ళల్లో కుంకుమ పడింది. అయ్యో, పోటీ తాత్కాలికంగా ఆగిపోయింది. అంటే ఇక పోటీ లేనట్టేనా? లేదు, ఇంకో 15 నిమిషాల్లో సీత తిరిగి డాన్స్ చేయాలి. లేదంటే సీత ఓడిపోయినట్టు ప్రకటిస్తారు. పరిస్థితి చూస్తుంటే సీత కళ్ళు తెరిచేలా లేదు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఏం చేస్తున్నారు చలపతి గారు? ఇక్కడ పరిస్థితిని అక్కడ చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టడం ఎందుకండి? హలో 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 హలో, వాళ్లే ఫోన్ చేసి పోటీ గురించి అడుగుతున్నారండి. సీత గెలిచే వరకు ఏ విషయమూ చెప్పకండి. చలపతి గారి ఫోను స్విచ్ ఆఫ్ చేశారేంటి? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా? సీత కంట్లో కుంకుమ పడితే తను ఎలా కళ్ళు తెరిచి డాన్స్ చేస్తుందండి? పరిస్థితి చూస్తుంటే సీత ఓడిపోయేలాగా ఉందక్క. దేవుడా, సీత నువ్వే కాపాడాలి తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.